నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సుమారు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారని వెల్లడి. యువత పుస్తక పఠనానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు. పుస్తకాలు విజ్ఞాన సముపార్జనకు దోహదపడతాయని స్పష్టీకరణ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడ్డ ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తుఫానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్. రాయలసీమ అభివృద్ధి బాటలో పయనిస్తుందంటున్న రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాస్. సీఎం చంద్రబాబు చొరవతో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడి. వివరాలు చూస్తే ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుంది. ఈ మహాకార్యాన్ని దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారని గుర్తు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సుమారు 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తున్నారని తెలిపారు. సదస్సు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి స్వామి పేర్కొన్నారు. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలను పూర్తి చేశామని చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ, అధికార ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, 2.7 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రి వివరించారు. ఈ నెల 14, 15వ తేదీల్లో మన విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు మీరు జరిగేదాన్ని కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులని తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా క్యాబినెట్లోని చాలామంది మంత్రులు వెళ్ళి ఇన్వెస్టర్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఈ సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇక్కడ ఎంఓఎస్ కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద మొత్తంలో పెట్టుబడులకి, ఒప్పందాలకి విశాఖ నగరం వేదిక కాబోతా ఉంది. దీనిలో సుమారుగా 410 ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు 7.5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ధ్యేయంగా పెట్టుకున్నాం. 2.7 లక్షల పెట్టుబడులకి, 2.5 లక్షల ఉద్యోగాల కల్పనకి ఫౌండేషన్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోబోతా ఉన్నాం. ఈ సదస్సుని దిగ్విజయంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇంతకుముందు ఇప్పటివరకు కూడా 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో కూడా భారీగా మనం సాంకేతిక పరంగా మనం పెట్టుబడులు ప్రోత్సహించడం జరిగింది. విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేశారని ప్రభుత్వం కట్టుబడి ఉందండి. కేంద్ర మంత్రులు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 20 పైగా దేశాల నుంచి విదేశీ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇక్కడ పెట్టుబడుల లక్ష్యంగానే మనం కృషి చేస్తున్నాం. ఇసుకకొండ రమాశ్రీ సత్యనారాయణ స్వామి అశేష భక్త సందోహంతో కిటకిటలాడింది.
కార్తీక పౌర్ణమి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలే కాకుండా ఆలయానికి వచ్చే రహదారులు కూడా భక్త సందోహంతో సందడిగా కనిపించాయి. పౌర్ణమి సందర్భంగా రమశ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో విశేష పూజలను నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి వారికి పూజలు గావించి తరించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిరంతరం కార్మిక హక్కుల పరిరక్షణకు సిఐటియు పనిచేస్తుందని సిఐటియు రాష్ట్ర నేత సిహెచ్ నరసింహరావు తెలిపారు. నగరంలోని అల్లూరి విజ్ఞాన్ కేంద్రంలో సిఐటియు 18వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక నేతలు నరసింహరావు, నాగభూషణం, నగర మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు ఐక్యంగా లేకుంటే హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సమస్యలను నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. బడా కార్పొరేట్ సమస్యలకు తొత్తులుగా మారి ప్రభుత్వాలు వారికి ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కార్మికులకు మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నాయకులు నరసింహరావు, నాగభూషణం, దాడి సత్యనారాయణలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడిన నాడే సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. విశాఖ నగరంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు కూడా సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. కానీ ప్రజలందరికీ కావాల్సినటువంటి అదే సమయంలో డిసెంబర్ 27 నుంచి వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు లక్షలాది మంది పాల్గొనేటువంటి విధంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక ఈవెంట్స్ వస్తాయి. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా వారందరూ పాల్గొనేటువంటి విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా నిర్వహించాలని దానికి సన్నాహ సమావేశం జరుగుతుంది. దీనికి మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు దీన్ని ప్రారంభించారు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు రాబోయే కాలంలో శ్రామిక ప్రజల యొక్క సత్తాని చాటేదానికి, శ్రమ లేకుండా ఏమీ సమాజం ముందుకెళ్ళదు అనేటువంటి మోటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది ప్రధానమైన ఉద్దేశం. రాష్ట్రంలోనే ఇది ప్రధానమైనటువంటి పారిశ్రామిక నగరం. దీన్ని కాపాడుకోవడానికి, పరిశ్రమలను కాపాడుకోవడానికి, ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కూడా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలుగా ఈ ఉత్సవాలు జరుగుతాయని ప్రజలందరూ దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని, కర్షకుల్ని చైతన్యపరిచే విధంగా, అలాగే ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేలుకొలిపి పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయకుండా భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది జనాభా తాలూకా ఔనిత్యాన్ని కాపాడడానికి ఈవేళ సిఐటి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి మహాసభలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మద్దతు తెలియజేసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే జనాభాగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి అలాగే నిరుద్యోగ సమస్య, మరి అలాగే ఉన్నటువంటి పరిశ్రమలు మూసివేయడం, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సిఐటి వారు పెద్ద కార్యక్రమమైన వారికి భారమైన ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం. సిఐటియు అఖిల భారత సమావేశాలు విశాఖపట్నంలో జరగడం అనేది చాలా ప్రాముఖ్యత గల విషయం. ఈ టైంలో ఇక్కడ జరుపుకొని ప్రపంచ స్థాయిలో కార్మిక వర్గం దాని ఉనికి కాపాడడానికి సిఐటియు చేస్తున్న కార్యక్రమానికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది సిఐటియు అంటే ఒక ట్రేడ్ యూనియన్ సంస్థే కాదు. మన భారతదేశంలో ప్రస్తుతం కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ కార్యక్రమాలు పెట్టి కార్మికులందరినీ సమైక్యతపరిచి కార్మిక వర్గం తాలూకా హక్కుల్ని కార్మిక తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు కాపాడడానికి, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడానికి ఈ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ప్రస్తుత రైల్వే స్టేషన్ను 492.69 కోట్లతో ఐకానిక్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నగరంలో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి సమావేశంలో చర్చించారు. త్వరలోనే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా విజయనగరం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన రైల్వే జోన్ గెజెట్ అంశాన్ని వేగవంతం చేయాలని వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రాన్ కోరారు. డివిజన్ పరిధిలో స్పష్టమైన ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు నాణ్యతతో నిర్దేశిత సమయంలోనే వాటిని పూర్తి చేయాలన్నారు. అమృత్ భారత్ స్టేషన్లోనూ అభివృద్ధి పనులు ఆలస్యం పట్ల రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోగా స్థానిక పార్లమెంట్ సభ్యులతో కలిసి రైల్వే అధికారులు అమృత్ భారత్ ప్రతిపాదిత స్టేషన్లను సందర్శించాలన్నారు. పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని కోరారు. The political leaders, the elected representatives, whenever they are necessary, we will touch the doorstep and we will get some things done, and that's it. The communication is being switched off and you do your work and the rest of the things only when necessary it is coming. But the continuous contact point, your contact point anywhere should be the Honorable MP. Through them you can reach out to the collector, through them you can reach out to the MLAs, through them you can reach out to the ground level state government. It becomes easier also when they take the responsibility and they get involved. So any issues that you have, you please communicate it to them, you get them involved in all the activities that are happening. And if we have a dedicated plan, in the next 1 year we have to complete all the Amrit Bharat stations in our Walter division and at a larger scale in East Coast division also. Let us reach to the honorable MPs and every 4 months we should do these inspections. You to institutionalize this, that every 4 months whatever agenda points we are discussing along with the Amrit Bharat stations, every 4 months we do. Otherwise once in a year we are coming, then same issues we are continuing and discussing the same thing. It doesn't make sense. Everyone's time is very important. So some progress has to happen. So when you discuss intermediary in those 4 months, then some things will there. అనకాపల్లిలో 5.50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏపీఈ పీడీసీఎల్ అనకాపల్లి సర్కిల్ పర్యవేక్షక ఇంజనీరింగ్ కార్యాలయ భవన సముదాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీయూ ఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీఈ పీడీసీఎల్ అధికార పరిధి మునుపటికి 5 మిశ్రమ జిల్లాల నుండి 11 జిల్లాలకు విస్తరించిందన్నారు. దీని ప్రకారం కార్యాచరణ మరియు పరిపాలనా అవసరాలను తీర్చడానికి మరియు కొత్త జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు, చొరవలు మరియు కార్యక్రమాల అమలుకు ఏపీఈ పీడీసీఎల్ తన అధికార పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కోసం కొత్త ఆపరేషన్ సర్కిల్ ను సృష్టించడం అవసరమని భావించిందన్నారు. ఆ విధం ఏపీ ప్రభుత్వం ఆమోదంతో అనకాపల్లి జిల్లా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అనకాపల్లి సర్కిల్ ఏర్పడిందని, ఈ కొత్త సర్కిల్ 6.93 లక్షల ఎల్టీ వినియోగదారులకు మరియు 621 మంది హెచ్టీ వినియోగదారులకు నెలకు 360 కోట్ల డిమాండ్తో సేవలు అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన్ ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, బాధ్యత ఏమిటో అర్థం కావడం లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, భాష చూస్తుంటే బాధనిపిస్తుందన్నారు. అధికారం చేపట్టి 16 నెలల కాలం దాటినా ప్రభుత్వ విధానాలు ప్రజలకు మేలు జరిగేలా లేవని బొత్స దుయ్యబట్టారు.
తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉండగా రైతులకు ఎంతో మేలు చేశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీని విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తూ ఉందని మండిపడ్డారు. ఏమైనా కలామిటీస్ ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు లేదు వాటితో పాటు ప్రభుత్వ ఆలస్యం వల్ల అశ్రద్ధ వల్ల సంఘటన జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వారి భాష, వారి ఆలోచన విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన మన దగ్గర కాశీబుగ్గలో జరిగిన ఆ సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ ఆ వ్యవహార సరే మాట్లాడుతూ తీరుని అర్థమవుతుంది. తుఫాన్ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సుమారు 17-18 నెలలు అవుతుంది. ఏదైతే రైతాంగం ఉందో రైతు చేసి పట్టేవాడికి ఉండకూడదు, చేసి పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనకు ఆలోచనతో ఆ విధానం ప్రకారం రైతుకి అన్ని విధాలా కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ. ఆధునిక యుగంలో వేగవంతమైన జీవన శైలి కారణంగా ప్రజలు ముఖ్యంగా యువత పుస్తక పఠనానికి దూరం అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ అంటూ గడుపుతున్నారు. కనీసం సొంత కుటుంబ సభ్యులతో పిల్లలతో మాట్లాడటానికి కూడా సమయం దొరకడం లేదన్నారు. కానీ తీరా చూస్తే అంత బిజీగా ఉన్నా అసలు పనేమీ ఉండదు అని ఆయన చమత్కరించారు. పూర్వం రోజుల్లో తల్లులు పిల్లలకు అన్నం తినిపించడానికి చందమామను చూపిస్తే నేటి తరం తల్లులు సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారని ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ సెల్ ఫోన్ సంస్కృతి వల్ల నేటి యువత లోక జ్ఞానం కొరవడుతోందని అన్నారు. మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో మంది మహానీయులకు పుట్టునిల్లు. ఇక్కడే ఉన్న గురుజాడ అప్పారావు, ఆదిపట్ల నారాయణదాసు, కోడి రామ్మూర్తి వంటి ఎందరో గొప్పవారి చరిత్ర, వారి సందేశాలు నేటి తరంలో ఎంతమందికి తెలుసు అని ఆయన ప్రశ్నించారు. రామాయణం, భారతం వంటి గొప్ప ఇతిహాసాల గురించి కేవలం పేర్లు తెలియడమే కాకుండా వాటిలోని అసలైన నీతిని, సారాంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ఆరిలోవాలోని విశాఖ షిరిడి సాయి సంస్థానంలో శ్రీ మద్భవత సప్తాహం నిర్వహిస్తున్నామని జాతీయ గీత ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ షిరిడి సాయి సంస్థాన్ జాతీయ గీత ప్రచార సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11 వరకు ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈ భాగవత సప్తాహానికి ప్రజలు హాజరు కావాలని కోరారు. ఢిల్లీ నుండి వచ్చిన భక్తి సుందర దామోదర్ మహారాజు స్వామీజీ ఆశీస్సులతో జరిగే కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బివి రమణ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉదయలక్ష్మి దంపతులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు జరిగే సప్తాహంలో పాల్గొని తరించాలని దామోదర్ మహారాజ్ కోరారు. మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రస్తుత సమాజంలో మీ అందరికీ తెలుసు, మాకంటే కూడా బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం దూసుకొని పైకి వెళ్తూ ఉన్నాం. చాలా గొప్ప విషయం. ఒక మహానుభావుడు అన్నాడు, ఎక్కడికి వెళుతుంది దేశం ఏమైపోతుంది, హిమశైల శిఖరంపైక పాతాళ కుహరంలో కానీ. అలా ఆలోచించినప్పుడు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో హిమశైల శిఖరం ఇంకా దాన్ని దాటి కూడా మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మరి అలాగే మానవ సంబంధాలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, వీటి విషయానికి వచ్చేసరికి రోజు రోజు కూడాను. యలమంచిల నియోజకవర్గంలో రాంబెల్లి మండలం పంచదార్ల గ్రామంలో గల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను యలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్, రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు. పంచదార్ల కొండ చుట్టూ గల వివిధ గ్రామాల మీదుగా 27 కిలోమీటర్ల దూరం కొనసాగనున్న గిరి ప్రదక్షిణలో వేలాదిగా భక్తులు పాల్గొంటారన్నారు. అతి పురాతనమైన శివక్షేత్రంగా పేరుగాంచిన
పంచదారుల ఆలయం వందల ఏళ్లుగా చరిత్ర కలిగిందన్నారు. నేటికి నిరంతరం జాలువారే 5 మంచినీటి దారలు ఈ ఆలయ విశిష్టత అన్నారు. ఈ 5 మంచినీటి దారల వలననే ఈ ఆలయానికి పంచదారుల ఆలయం అని పేరొచ్చిందన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, ప్రసాదాలతో పాటు టాయిలెట్స్ వంటి వసతులు ఏర్పాటు చేశారు. నూతనమైన దేవస్థానం మా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం. మరి పౌర్ణమి రోజు ఈ ఫణిగిరి ఎంత పవిత్రమైన ఈ ఫణిగిరి ప్రదక్షిణలో గిరి ప్రదక్షిణ చేయటం అనేది పూర్వజన్మ సుకృతం. మరి ఈరోజు ఈ యలమంచిలి నియోజకవర్గంలో ఈ ఫణిగిరి చుట్టూ ఉన్న గ్రామాలు, గ్రామస్తులు ఈరోజు ఇది సంకల్పించి ఇది 2వ సంవత్సరం మరి బ్రహ్మాండమైన ఏర్పాట్లు అవి చేశారు. ఆ శివుడు ఆశీస్సుల కోసం వచ్చే ప్రతి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం కూడా మరి పూర్తిగా సౌకర్యాలు కల్పించే దిశగా పూర్తిగా దృష్టి సారించి ఈ వారం రోజులు కూడా చేశాం. ఈరోజు ఫణిగిరి ప్రదక్షిణలు మొదలవుతున్నాయి. అది నా చేతుల మీద చేయడం అనేది నాకు ఎంతో అదృష్టం. ఓం నమః శివాయ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం, విశ్వాసం 4 జిల్లాల ప్రజలకు కలిగిందని మంత్రి కాలువ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధికి, శతాబ్దాల రాయలసీమ పేదరికాన్ని తొలగించడానికి చంద్రబాబు ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు తీసుకుంటుందన్నారు. దీని ఫలితంగానే రాయలసీమకు అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాయలసీమ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడ్డాయని గుర్తు చేశారు. రాయలసీమ పేరు చెప్పి దశాబ్దాల కాలంగా రాయలసీమ కరువు, వెనుకబాటుతనాన్ని రాజకీయ అవసరాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డిలు వాడుకున్నారన్నారు. వారి పాలనలో రాయలసీమకు చేసిందేమీ లేదు. కడపలో పెట్టాల్సిన ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా జగన్ ఎలాంటి చొరవ చూపలేదన్నారు. కూటమి ప్రభుత్వం జిందాల్ స్టీల్స్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కూడా చర్యలు తీసుకుందని చెప్పారు. నేడు జగన్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఎన్టీ రామారావు గారి కళల రూపాలైన హంద్రీనివా సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి సుజల స్రవంతికి కానీ సింహభాగం నిధులిచ్చి వాటి పనులను పరిగెత్తించారు. కాలువల మీదే సమీక్షలు చేసి, తనిఖీలు చేసి, నిరంతరము పర్యవేక్షణ చేసి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కొత్త జవసత్వాలు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నీళ్ళిస్తే పరిశ్రమ పెడతామని కియా యాజమాన్యం షరతు పెడితే ఏడాది తిరగకుండానే గొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించి వాళ్లకు ఒక భరోసా ఇచ్చి 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కియా పరిశ్రమ పెనుగొండ ప్రాంతంలో ఏర్పాటు కావడానికి కృషి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కియా రాకతో అనంతపురమే కాదు రాయలసీమ పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోయిందనడంలో ఎలాంటి సందేహము లేదు. తర్వాత 1924 మధ్యకాలంలో రాయలసీమ భవిష్యత్తు మళ్ళా అంధకార బంధురంగా మారింది. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ బిడ్డనని నమ్మించి ఓట్లేయించుకొని రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేశాడు. ఇంజనీరింగ్, వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష తయారీకి శిక్షణ ఇచ్చే ఎలన్ కెరియర్ ఇన్స్టిట్యూట్ విశాఖలో త్వరలో ప్రారంభం కానుంది. ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఎలన్ సంస్థ ఉపాధ్యక్షుడు మహేష్ యాదవ్, ఆంధ్ర తెలంగాణ కోఆర్డినేటర్ సీతారాం నండూరి, తమిళనాడు హెడ్ సంతోష్ సింగ్, తెలంగాణ హెడ్ సౌరభ్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలన్ వైజాగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మహేష్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు నిరంతరం నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తూనే ఉన్నామన్నారు. ఏ కారణం చేతైనా ఎలెన్ తరగతి గది కేంద్రాలను చేరుకోలేని విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమన్వయకర్త సీతారాం నండూరి మాట్లాడుతూ ఎలెన్ దక్షిణ భారతదేశం అంతటా విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి అపారమైన నమ్మకాన్ని సంపాదించుకుందని చెప్పారు.
ప్రతి ఏడాది అత్యుత్తమ ఫలితాలతో వేలాది మంది విద్యార్థులు ఎలెన్ సహకారంతో తమ కలలను సాకారం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ఎలెన్ ఇప్పుడు వైజాగ్లో తన ఆఫ్లైన్ తరగతి గది కార్యక్రమాలను ప్రారంభిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని మాట్లాడారు. వైజాగ్లో కూడా కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేస్తున్నారు. సో నేషనల్ వైడ్ ఒక మంచి పేరు ఉంది. నేషనల్ వైడ్ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా ఉంది కాబట్టి విశాఖపట్నం రావడం కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే విశాఖపట్నం ఒక ఐటీ హబ్తో పాటు ఒక ఎడ్యుకేషనల్ హబ్ కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గతంలో బెంగళూరు లేకపోతే హైదరాబాద్ అటు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు విశాఖపట్నంలోనే మంచి కోచింగ్ సెంటర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడే నేను చాలామందిని అడిగాను. చాలా మంచి అద్భుతమైనటువంటి ఎలెన్ గ్రూప్ అద్భుతమైన టీచింగ్ ఇస్తూ ఉంది. బలవంతంగా కాకుండా వాళ్ళు ఒక సిస్టమేటిక్గా టీచింగ్ చేసి ఒక అద్భుతమైన రిజల్ట్ సాధిస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. In the journey of 37 years of Ellen, started from Kota, Rajasthan, one small village. Last 10 years, we are here in the South India. Started from the Bangalore center, then Tamil Nadu. Last year we had started our operation at Hyderabad, and this year we are starting our operation in Telangana city, Hyderabad city, Andhra city, Vizag, Visakhapatnam. And the whole idea behind starting the operation here in Vizag, Visakhapatnam is the quality student, hard-working and dedicated student and disciplined parents. Because of that, the best results are coming from here. Most of the students are going away from the city for getting the best academics and education. It may be Kota, it may be Hyderabad, it may be Bangalore. So by seeing the situation, we have thought and we have planned to start our operation here in Vizag city. ఎలెన్ ముఖ్య ఉద్దేశం వైజాగ్లో మనం స్థాపించడానికి వైజాగ్ నుంచే ఒక 58 మంది పిల్లలు మన బెంగళూరు వరకు సుదూరంగా వచ్చి అక్కడ చదువుకోవడం జరుగుతోంది. అందులో ఈసారి మంచి ఉత్తీర్ణతతోటి మన వైజాగ్ విద్యార్థులే చాలా మంచిగా ప్రతిభావంతులై చాలా మంచిగా ఈ అకాడమిక్స్లో పర్ఫార్మెన్స్ జరుగుతోంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎల్ఎన్కి మొదటి బలం ఏంటంటే ఉపాధ్యాయులు, ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణతో కలిగిన ఒక టీచింగ్ విధానం. ఎల్ఎన్ అనేది టాపర్స్ని తీసుకోవడానికి వీ డోంట్ షో ఇంట్రెస్ట్, వీ షో ఓన్లీ వీ విల్ టేక్ ది స్టూడెంట్స్ అండ్ వీ విల్ మేక్ దెమ్ టాపర్స్. వీ డోంట్ టేక్ టాపర్స్, వీ టేక్ ఏ నార్మల్ స్టూడెంట్ and will make it a topper. The power of the systems will make ordinary students into extraordinary systems. It is possible by Ellen. ఈ ఎలెన్ యొక్క శక్తి మంచి ఉపాధ్యాయులు, ఒత్తిడి లేని విద్యా విధానం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సహస్ర దీపోత్సవం నగరంలో జరిగింది. ఎంవీపీ కాలనీలోని శ్రీ సత్యసాయి ప్రేమ్ సదన్ మందిరంలో భక్తులు ముందుగా బాబాకు పూజలు గావించి భజనలు, భక్తి గీతాలు ఆలపించారు. ప్రేమ్ సదన్లో ముందుగా దీపాలు వెలిగించి అనంతరం భక్తులు ఆ దీపాలను గాలిలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ సదన్ కమిటీ అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా బోధనలు అందరికీ ఆచరణీయమన్నారు. బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిస్తే శాంతి, ప్రేమ, సేవ దృక్పథంతో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవనం సాగించడం సాధ్యమని తెలిపారు. బాబా భక్తులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అమోఘమన్నారు. బాబా విశ్వశాంతికి, మానవ అభివృద్ధికి, సంక్షేమానికి చేసిన సేవలు మాటల్లో చెప్పలేనివన్నారు. ఈ కార్యక్రమంలో బాబా భక్తులు పాల్గొని భగవాన్ సత్యసాయి బాబా నామస్మరణతో ప్రేమ్ సదన్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. స్వామి తాలూక శతవర్ష దినోత్సవం సందర్భంగా ఈరోజు ద్వాదశి దీపోత్సవం పెట్టామండి. స్వామి తాలూక దీపాలు వెలిగించడం అనేది మన హిందూ ధర్మం ప్రకారం మంచిది. అందుకు దీపోత్సవం అనేది ఈరోజు స్వామి తాలూక 100th బర్త్డే సందర్భంగా లోగో చుట్టూ స్వామి తాలూక దీపాలని వెలిగిస్తూ స్వామి తాలూక అనుగ్రహ ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఈ దీపోత్సవాన్ని కార్యక్రమం పెట్టాము. ఈ దీపోత్సవం నుంచి రేపు శనివారం 8, 9
స్వామి తాలూకా అఖండ నామ సంకీర్తన గ్లోబల్ వైజ్ జరుగుతుందండి. అఖండ నామ సంకీర్తన అయిన తర్వాత 18వ తారీఖున రథోత్సవము, 19 లేడీస్ దినోత్సవము, అలాగే 20వ తారీఖున సేవా దినోత్సవము, 21న యువజన దినోత్సవము, 22 బాల వికాసు, 23 స్వామి తాలూకా శతవర్ష దినోత్సవ పండుగ ఇక్కడ జరుగుతుందండి. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడు అనుగ్రహ ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రేమతో సాయిరాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సుమారు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారని వెల్లడి. యువత పుస్తక పఠనానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు. పుస్తకాలు విజ్ఞాన సముపార్జనకు దోహదపడతాయని స్పష్టీకరణ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడ్డ ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తుఫానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్. రాయలసీమ అభివృద్ధి బాటలో పయనిస్తుందంటున్న రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాస్. సీఎం చంద్రబాబు చొరవతో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.